నిన్న మనం ఏం లెసన్ చదువుకున్నాం? గుసాడి. ఓకే, దీనిలో మెయిన్ క్యారెక్టర్ పేరేంటి? జంగు. ఆయన ఎక్కడ ఉంటాడు? ఆదిలాబాద్. ఆయన ఆదిలాబాద్ లో ఉంటాడు. ఇవన్నీ మనం ఎందుకు రాసుకుంటున్నామంటే వర్ణమాలలో అక్షరాలు రావాలి, అండ్ దెన్ మాత్రాలు కూడా మనం రీకలెక్ట్ చేస్తూ. జంగు, గుడ్. ఇక్కడ ఇది నేను వదిలేసాను. జంగులో అమ్మాత్ర ఉంది, గకి చోటీ మాత్ర. ఆదిలాబాద్ లో ఉంటాడు. ఆయన జనజాతి ఏంటి? గోండ్ జన్. ఓకే. ఆయన భాష గోండి భాష. ఓకే, దీన్ని బట్టి మనము ఒక స్క్రిప్ట్ తెలిసిపోయింది మనకి. ఆయన అచ్చా గోండి భాష. వాళ్ళ నృత్యం పేరేంటి? గుసాడి. వాళ్ళు ఈ డాన్స్ ఎప్పుడెప్పుడు చేస్తారు? ఏ ఫెస్టివల్ అయినా త్యోహార్. త్యోహార్లు ఎప్పుడైనా. వాళ్ళ తలక దేవి పేరేంటి? జంగుదాయి. జంగు ఉందా? జంగు బడి ఉందా? లేదు లేదు, బడి లేదు, చోటీ మాత్రం ఉంది. జంగుదాయి వాళ్ళ దేవత పేరు. ఆమె అన్ని కష్టాల నుంచి రక్షిస్తుంది. రక్షా కర్తీ హై. ఓకే, ఇంకా వాళ్ళు పైన పగడి కడతారు. పగడికి ఏం పెడతారు? దాన్ని ఏమంటారు? మోర్ పంఖ్. పగడికి మోర్ పంఖ్ పెడతారు. ఓకే, ఇక్కడ వరకు మనం నిన్న చదివేసుకున్నాం. ఏంటేం చదువుకున్నాం? ఆయన ఇది మనకేంటిది? ఆత్మకథ రాసుకున్నాడు. ఇది ఆత్మకథ. ఆత్మకథ అంటే ఎవరి కథ వాళ్ళే చెప్పుకోవడం గాని రాసుకోవడం. నేను నాది అనేది చెప్పుకుంటాం. సో గుసాడి అనేది జంగు అనే ఒక అతను ఆదివాసి గోండ్ జనజాతికి చెందిన ఆదిలాబాద్ లో ఉన్న అతని తిలకది. వాళ్ళ భాష గోండి, వాళ్ళ నృత్యం గుసాడి, వాళ్ళ ఫెస్టివల్స్ అప్పుడు చేస్తారు. జంగుదాయికి పూజ చేస్తారు. ఆమె రక్షిస్తుందని కాపాడుకుంటుందని చూసుకుంటారు. పగడి కట్టుకుని దాని మీద మోర్ పంఖ్ చేసుకుంటారు. ఇక్కడ వరకు మనం చదువుకున్నాం. దీని తర్వాత ఏం చదువుకుంటాం? పురుష్ ఢోల్ బజాతే హై. ఇక్కడ కూడా సీక్వెన్స్. అందరూ ఎన్ని పనులు చేయరు, మగాళ్ళు అందరూ కలిసి డప్పులు కొడతారనమాట. స్త్రీయా గానా గాతి. ఇగో ఇక్కడ అందరు మన బతుకమ్మలు ఆడినట్టుగానే వీళ్ళు కూడా చుట్టూ తిరిగి పాట పాడుకుంటూ చేస్తున్నారు. హమారే గీత్ కి ప్రసిద్ధ పంక్తి రేలా 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 అలా వెళ్తుంది. ఇప్పుడు బతుకమ్మలో కూడా ఒక బీట్ వర్డ్, ఒక రిథమిక్ వర్డ్ నడుస్తూ ఉంటుంది. మధ్యలో పాట నడిచినా అది నడుస్తూ ఉంటుంది అన్నమాట. అలా ఇది కూడా రాస్తారు. జైసే హమ్ గాతే హై వైసే హీ నృత్య భీ కర్తే హై. పాట ఎలా అంటే పాడేవాళ్ళు వేరేనే, డాన్స్ వేరేనే చెయ్యరు. డాన్స్ చేసే వాళ్ళే పాడుకుంటూ డాన్స్ చేసుకుంటూ పోతారు అన్నమాట. హమ్ జంగల్ మే రహతే హై. ఆబ్వియస్లీ మనం నీకు చెప్పుకున్నాం ఏంటి? ఆదివాసీలు అంటే ట్రైబల్ పీపుల్. వాళ్ళు మోస్ట్లీ అడవుల్లోనే ఉంటారు. యహా సే షహర్ బహుత్ దూర్ హోతా హై. జంగల్ అడవి నుంచి సిటీస్ ఏవైతే ఉంటాయో అవి దూరంగానే ఉంటాయి. हम तक पहुंचने के लिए सड़कों व बसों की सुविधाएं बहुत कम होती है. మా దాకా చేరుకోవడానికి రోడ్స్ ఉండవు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే రోడ్స్ ఉండవు, అండ్ దెన్ బస్సెస్ కూడా పెద్దగా ఉండవు. ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. అబ్ సర్కార్ సువిధాएं देने का प्रयास कर रही है. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ట్రైబల్ పీపుల్ కి అప్లిఫ్ట్మెంట్ కి పనిచేస్తుంది. వాళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. స్కూల్స్ అని, రోడ్స్ అని, తర్వాత వాళ్ళకి వేరే వేరే ఏమైనా కన్సెషన్స్ లో ఇవ్వడం, ఎడ్యుకేషన్ ప్లస్ రిజర్వేషన్స్ ఇవ్వడం, జాబ్స్ లో గట్రా కూడా. అంటే వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ కూడా గవర్నమెంట్ పని చేస్తుంది. ఇది వీళ్ళు చెప్తున్న విషయం. ఇక్కడ మనకి గ్రామటికల్ గా ఒకటి నేర్చుకోవాలి ఏంటంటే వాక్యంలో డిఫరెన్స్. కరెక్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ లేకుండా ఇప్పుడు మనం ఒక టాపిక్ ని డిస్క్రైబ్ చేసాం. ఇప్పుడు ఇక్కడే మనం రాసుకున్నాం కదా. దీనికి కనెక్టివిటీ ఏది? మామూలుగా ఇప్పుడు మనం చదువుకున్నాం కాబట్టి మనకు అది తెలుసు. ఆత్మకథ లేకపోతే అవన్నీ వర్డ్స్ లాగా లేవు. జంగు, ఆదిలాబాద్, గోండ్, గోండి, గుసాడి, త్యోహార్, జంగుదాయి, రక్ష, పగడి, మోర్, పంఖ్.
అన్ని వర్డ్సే. Hmm. మరి వాక్యాలు ఏవి, సెంటెన్సెస్ ఏవి? ఇప్పుడు మనకు ఒక టాపిక్ మీద ఒక 4 lines రాయాలనుకో, అప్పుడు మనకి మధ్యలో కనెక్టింగ్ వర్డ్స్ ఉండాలి. అంటే ఏంటి, ఇంగ్లీష్ లో ఎప్పుడైతే కంజంక్షన్స్ చెప్తాం మనం, ఈజ్, ఆఫ్, ఆర్ అలాంటివన్నీ కావాలి కదా. వాళ్ళ తలకవి, వీళ్ళవి, అక్కడికి ఇలా తో చెప్పాడు, అలాంటివన్నీ వస్తాయా? అలాంటి కనెక్టింగ్ వర్డ్స్ లేకుండా మనం ఇలాగే రాసుకుంటూ పోతే ఇవేమవుతాయి, ఓన్లీ వర్డ్స్ అవుతాయి. ఓకే, ఇది సెంటెన్స్ కాదు. ఇప్పుడు మనం ఇదే సెంటెన్స్ లో లేకపోతే ఇదే గుసాడి మీద మనం ఒక 4 sentences రాయాలనుకో, ఎలా రాస్తాము? స్టార్టింగ్ అయితే జంగునే రాద్దాం. ఓకే, జంగు ఆదిలాబాద్, తర్వాత అది రావాలి. ఏం రాస్తావు? జంగు ఆదిలాబాద్ में रहता है, रहता था, रहता है, वो गोंड जाति जंगू का आदिलाबाद में रहता है, रहता है. है. ఇప్పుడు దీనికి లాస్ట్ లో పెట్టేది పూర్ణ విరామం. దీన్ని విరామ చిహ్న అంటారు, అంటే పంక్చుయేషన్ మార్క్స్. ఓకే, జంగు ఆదిలాబాద్ మే रहता है. जंगू गोंड जनजाति का युवक మళ్ళీ है. మాట మాటికి జంగు రాయం కదా. ఇప్పుడు నౌన్ సంజ్ఞ ఏదైతే ఉందో నౌన్ వర్డ్ ని రిపీట్ చేయం మాట మాటికి, దాని ప్లేస్ లో మనం సర్వనామం యూజ్ చేస్తాం, అంటే ప్రొనౌన్స్ యూజ్ చేస్తాం. వహ, वह गोंड जनजाति का युवक है. गोंड जनजाति का युवक है. युवक है. है. ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ చేసినవి ఏంటి? ఇది యాడ్ చేసాం, ఇది యాడ్ చేసాం, ఇది యాడ్ చేసాం, ఇలా అన్ని ఒకటి తర్వాత ఒకటి మనం యాడ్ చేసుకుంటూ పోతాం. నెక్స్ట్ ఏం రాయాలి? గోండ్ జనజాతి కా యువక్ హై, తర్వాత उसकी भाषा गोंडी है. भाषा गोंडी है. అది ఎలాంటి భాష? स्वीट. वह बहुत मीठी भाषा है. वह बहुत मीठी भाषा है. है. అప్పుడు ఏం రాద్దాం? దాని తర్వాత వాళ్ళ నృత్యం గురించి రాద్దాం. ఏంటి? गुसाड़ी उनका नृत्य है. नृत्य का नाम. అలా సెంటెన్సెస్ కావాలి అనుకున్నప్పుడు మధ్యలో కనెక్టింగ్ వర్డ్స్ పెట్టుకొని రాసుకుంటే అప్పుడు పారాగ్రాఫ్ కరెక్ట్ గా వచ్చేస్తుంది. లేకపోతే ఏమవుతుంది, ఓన్లీ వర్డ్స్ అయిపోతాయి. ఓకే.